వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలనా విధానం గుర్తొస్తుంది. ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్ది ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 14 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు, భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు, అభిమానిస్తారు. వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు. కాబట్టే ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారో, ప్రజల కష్టాల్ని, రైతుల కష్టాల్ని, ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో, సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు. ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా. సో 108 ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతోమంది కుటుంబాల్ని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికే దక్కింది. అలాగే రైతన్న వాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టే రైతులకి అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఆయన ఒక లెజెండ్. సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం. రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి, రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి, అలాగే బాధ తప్త హృదయంతో చాలామంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం. కానీ ఆశా కిరణంలాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దుబిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది, రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మనందరికీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా మనం ఓడినా గెలిచినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడు ప్రజల పక్షానే. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న, ఈ 5 సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా. రాజన్న పాలన మళ్ళీ రావాలి, రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి, వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. రోజక్క గురించి తెలుసా నీకు? రోజక్క ఒకసారి చెప్తావు. రోజక్క గురించి ఓడిపోయింది కదా, ఏంటి ఇంత విచిత్రంగా ఓడిపించారు? భగవంతుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఎంత మంది నిద్రలేని రాత్రులు గడిపి ఎక్కడెక్కడ నుంచో ప్రపంచం అవతల నుంచి వచ్చి దర్శించుకుంటారే. నీకు అధికారం వస్తే దేవుడిని దర్శనం కోసం కాకుండా దాంట్లో కూడా నువ్వు వ్యాపారం చేసావు. ఆ దేవుడే ఇలాంటి మనిషికి మంత్రి హోదాలో కూర్చోబెడితే నా పైన వ్యాపారం చేస్తుందా అని అసహించుకొని దేవుడు భయంకరమైన ఒక ఓటమినిచ్చాడు. కనీసం ఇప్పుడైనా రోజా మారితే, ఆమె వే ఆఫ్ టాకింగ్, ఆ పర్సనాలిటీ, ఆ ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ అన్ని మారితే ఎంతో కొంత విలువ దొక్కుతుంది. ఎందుకంటే సినిమాల్లో నటించారు కాబట్టి ఆ గౌరవమైన కాపాడుకుంటే మంచిది. సో నా సలహా ఏంటంటే, అమ్మ మీరు ఇప్పటికైనా గౌరవంగా ఒక రాష్ట్ర మహిళ, ఒక భారతీయ స్త్రీ ఎలా ఉంటుందో, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సామాన్య మహిళగా ఉంటే మీకు ఆ గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు ఇలానే వెక్కిలి చేష్టలు వేస్తూ ఉంటే మీ బ్రతుకు ఇంకా దిగజారిపోతుంది. సో గౌరవంగా ఉండండి, అదే చెప్తున్నా. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏమి ఉండదంటావా? ఇంకా టాలీల మీద డాన్సులే.
ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్లే ఇంకా. ఓ ఇది మన ఫంక్షన్ కు వెనకాల ఉంటది. అదే ఆ. అదే దాని మీద డాన్స్లు వేసుకోవడమే ఇంకా. మరి ఆ కరమేం పట్టలేదులే. కొడుకే 1.5-2 కోట్లు పెట్టి కారు తీయించినప్పుడు ఆ. కారుకే 1.5 కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా. మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలా కొడాలి నాని పని? కోడాలి నాని ఏమున్నది, ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును ఓడిపోయింది. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగే అనుకుంటున్నా. అట్లా జరగదు. తమ్ముడు మరి బెడ్రూమ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు కదండి సార్. మరి ఒక రిషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారటండి. అది చాలా దారుణ, ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము ఎందుకు అట్లా చేయాలి? దేనికోసం కట్టారండి? అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటుంది అని కట్టారు. అది ఏం కడుతున్నారు అని అడిగితే రకరకాలు చెప్పారు. ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నాను, కొంతసారి టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం, అన్ని రకరకాలు వెళ్ళారు. ఎవరిని అక్కడికి వెళ్ళిన చూడండి వాళ్ళ. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయటపడి. అవునండి. ఎంతంత ఖరీదు, ఎవరి డబ్బు? మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండి దాను. మీ సొంత డబ్బు కాదు, ప్రజల డబ్బుతో మీరే కట్టి అంత ప్రజాధనం ఎట్లా వేస్ట్ చేస్తారు? ముందేమో దాని పగల కొట్టేశారు ప్రజావేదికని. ఇప్పుడేమో ప్రజల ధనంతోనేమో 1000 కోట్లు, 100 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లతో కట్టారు. ఎవరి కోసం, దేనికి కట్టాడు? మనందరం మనంటే వాళ్ళందరూ ట్యాక్సీలు ఎందుకు కడుతున్నామండి? అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా. విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టిట్యున్సీలో మేము ఉండగా అన్నీ చేసాం, బ్రహ్మాండంగా చేసాం. ఇక అలాట్మెంట్ చేయటం, రంగులు వేయటం అన్నీ అయిపోయినాయి, మొక్కలు వేయటం అన్నీ అయిపోయినాయి. దాన్ని అలాట్ చేయటమే. కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పారు వస్తుందని చెప్పి అట్లాగే ఉంచాడు. 5 ఏళ్ళు మురిగిపోయి ఉన్నాయి. చాలా దారుణం. ఇవి చెప్పలేములేండి కదా. ఎందుకంటే మీరు సంక్షేమం ఎక్కువ చేశారు కాదని అన్నాం, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా. మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేస్తే ఎవడమన్నా అండి? ఈ అప్పులు తీర్చేది ఎవరు? రేపు పొద్దున్న మీరు వెళ్ళిపోయారు, హ్యాపీగానే వెళ్ళిపోతారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ, ఇప్పుడున్న ప్రజలకు కానీ, ఇప్పుడున్న నాయకులకు కానీ ఈ అప్పులను తీర్చడానికి ఎంత అవుతుందండి? వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం వాటికి సరిపోతుంది. మరి మీ ఇంట్లో బాత్ టబ్ ఉందో లేదో కానీ అది 26 lakhs అండి సార్. అది మరి మీరు ఇంట్లో ఎంత ఏముందో మాకే ఏముంది, మామూలుగా ఉంటాయి మహిళల్లో. మేము ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా ఉంటాం. ఎందుకంటే మన చాటపర్రు, ఏలూరు తెలుసు కదండి, డబ్బులు వాల్యూ తెలుసు, మనం ఎలా ఉండాలో తెలుసు అండి. ఇప్పుడు మా ఇల్లు చాటపర్రులో ఇల్లు 90 years అయింది. మా తాతగారు కట్టింది. మేమందరూ అక్కడే పుట్టాం, అక్కడే చదువు. అది పడిపోయేటట్టుంది, 105 సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ 1.5 years కడుతున్నాం. అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం. మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం. అది దానికి అయితే అంతా కలిపితే 3 కోట్ల ఉద్యోగం. అవునండి. ఆయనలాగా 500 కోట్లు, 600 కోట్లు ఏదో మీరు చెప్పినట్టుగా వాష్ బేసిన్లు ఎంత అక్కడి చెట్ల ఇంచి తీసుకొచ్చి ఏమి లేవు. సామాన్యంగా మనం రెగ్యులర్గా వాడతాం. అది అంతా చేసినా కూడా అదేం మా కోసం కట్టలేదు. మేము అక్కడికి వెళ్ళి ఉన్నాం, మేమేమి చేయం. ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని. అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. పబ్లిక్ పర్పస్కి ఒక పేదవాళ్ళకో, అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ ఏదో ప్రజలకు ఉపయోగపడేది చేయటం కోసం. ఆ విజయమ్మ గారు కూడా నేను ఒక వీడియో చూశానండి. ఆవిడ ఏమంటుందంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుందండి ఆవిడ. ఆ వీడియో చూసారో మరి లేదో, మరి దేవుడా ప్రతిపక్షం లేకుండా చూడని చూశాడు, దేవుడు చూశాడు. కానీ ఇక్కడ వెంకటేశ్వరం చూసి చేసేసాడు. అబ్బా అలాగా నువ్వు కోరిన ఇస్తాను కోరిక, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను. అదే అండి, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి. ఎప్పుడైనా దేవుడు కూడా మంచి నిర్ణయం చేసి మనం ఎన్నో కోరుతాం, కోరిన ఇస్తాడా? నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తెలుస్తాడు. అంతేగాని రేపు పొద్దున్నే నాకు 2,000 కోట్లు కావాలి, లేకపోతే నాకు లాటరీ వచ్చేసిన డబ్బులు కావాలి, ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి, లేకపోతే ఎదటి వాళ్ళందరూ కూడా దరిద్రంలో అయిపోయి వాళ్ళు పాడైపోవాలి, నేను ఒక్కడనే బాగుండాలి అని అనుకుంటే ఎట్లా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి. అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేశాడండి. ఏవి ఒక ఇండస్ట్రీ దాలా వచ్చిన ఇండస్ట్రీలనే పొగబెట్టి బయటికి పంపించాడు. అవునండి.